స్పెయిన్కి వలసల ఉప్పెన 24 గంటల్లో 60,000 మంది చొరబాటు ప్రయత్నాలు. ప్రాణాలకు తెగించి ఎందుకిలా పోటెత్తారు? కోర్టు తీర్పు మొరాకో రాజు క్షమాభిక్ష కారణమా? అసలేం జరిగింది? 10,000 కాదు, 20,000 కాదు, ఒకేసారి 60,000 మంది స్పెయిన్లోకి చొరబడే ప్రయత్నాలు చేశారు. సముద్రంలో ఈదుకుంటూ సరిహద్దుకు దూసుకొచ్చారు. కానీ వీళ్ళను బోర్డర్లోనే అడ్డుకుంది స్పెయిన్. అయినా కొందరు సెయూటా నగరంలోకి వచ్చేశారు. అయితే అక్కడ వారికి ఊహించని షాక్ తగిలింది. చివరికి చేసేదేమీ లేక వచ్చిన దారిలోనే తిరుగుముఖం పట్టారు. మొరాకో టు స్పెయిన్ ఒక్కసారిగా వలసల ఉప్పెన. 24 గంటల్లో 60,000 మంది చొరబాటు. సముద్రం ఈదుకుంటూ ఎందుకిలా పోటెత్తారు? రాజు క్షమాభిక్షే దీనికి కారణమా? అసలేం జరిగింది? స్పెయిన్ ఎలా కంట్రోల్ చేసింది? ఇదేదో రన్నింగ్ రేస్ కాదు, స్విమ్మింగ్ పోటీలు కావు, కొండల్లో ట్రెక్కింగ్ అసలే కాదు. సముద్రంలో అలల్లా దూసుకొచ్చారు, సునామీలా విరుచుకుపడ్డారు, వరద ప్రవాహంలా పోటెత్తారు. ప్రాణాలు లెక్క చేయలేదు. సరదాగా ఈత కొట్టినట్లు 100 మీటర్ల కొద్దీ సముద్రాన్ని ఈదేశారు. చివరకు చీమల దండులా హోరెత్తారు. సరిహద్దుకు చేరుకుని వేలాది మంది ఏదో కప్ సాధించినట్లు విజయ సంకేతాలు చూపారు. మరికొందరు ఈదలేక అలసిపోయి సముద్రంలో మునిగిపోయారు. ఇవన్నీ స్పెయిన్ సరిహద్దులోని వలసదారుల ఫీట్లు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఒక్కరోజులోనే 60,000 మంది మొరాకో వలసదారులు స్పెయిన్లోకి రావడం టాక్ ఆఫ్ ది వరల్డ్ అయింది. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. 24 గంటల్లో 60,000 మంది మైగ్రెంట్స్ ఎంట్రీ ఇవ్వడం సెన్సేషన్గా మారింది. రాత్రికి రాత్రే ఇంతమంది బోర్డర్ క్రాస్ చేయడం ఈ మధ్యకాలంలో జరిగిన అతిపెద్ద సరిహద్దు ఉల్లంఘన ఇదే అంటే ఆశ్చర్యపోవాల్సిందే. వలస పక్షుల మాదిరిగా దండయాత్ర చేస్తున్నట్లు వచ్చిన వాళ్లను సరిహద్దులోనే స్పెయిన్ అడ్డుకుంది. వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్తో పాటు కాల్పులు కూడా జరిపారు. ఈ క్రమంలో పలువురికి గాయాలయ్యాయి. కొందరు తొక్కిసలాట కారణంగా మరణించారు. మరికొందరు సముద్రంలో మునిగి చనిపోయినట్లు తెలుస్తోంది. మొరాకోలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వలసదారులు కొండల మీద నుంచి ఈ దృశ్యాలను చూశారు. సెయూటాకు వెళ్లడం అంత ఈజీ కాదని గ్రహించి వెనక్కి వెళ్లడం ప్రారంభించారు. భద్రతా బలగాలు అడ్డుకోవడంతో వేలాది మంది వలసదారులు తిరిగి మొరాకో వెళ్లిపోయారు. సెయూటా నగరం ఎంట్రన్స్ దగ్గరే వీరిలో చాలా మందిని భద్రతా బలగాలు నిలువరించాయి. కంట్రోల్ చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంది. సరిహద్దుకు కొద్ది దూరం నుంచి ఆ ప్రాంతాలను పర్యవేక్షిస్తోంది. అయినా భద్రతా బలగాలను తప్పించుకుని కొందరు వలసదారులు దేశం లోపలికి ప్రవేశించారు. ప్రాణాలకు తెగించి స్పెయిన్ భూభాగం సెయూటా నగరంలోకి ప్రవేశించినా లాభం లేకపోయింది. అక్కడ వాళ్లకు ఊహించని పరిణామాలు ఎదురయ్యాయి. తినడానికి తిండి లేదు, తాగేందుకు కనీసం నీళ్లు లేవు. ఆకలి కేకల్ని తట్టుకోలేక గంటల వ్యవధిలోనే సొంత దేశానికి తిరుగుముఖం పట్టారు. గురువారం స్పెయిన్లో అడుగుపెట్టిన 60,000 మందిలో 45,000 మందికి పైగా శుక్రవారం మొరాకో వెళ్లిపోయినట్లు అంచనా. 5 గంటలు ఈదుకుంటూ స్పెయిన్ వచ్చామని, అక్కడి సైన్యం దారుణంగా దాడి చేసిందని వలసదారులు వాపోయారు. కొందరు గురువారం రాత్రంతా వీధుల్లోనే ఉన్నారు. అక్కడి సైన్యం, భద్రతా దళాలను చూసి వణికిపోయారు. దీంతో వచ్చిన వాళ్లు వచ్చినట్లే గంటల వ్యవధిలోనే తిరిగి మొరాకోకు వెళ్లిపోయారు. ప్రాణాలకు తెగించి వచ్చిన వారు ఇప్పుడు ఎందుకు తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ వలసదారులు సెయూటా నగర జనాభాలో 70% వరకు ఉన్నారు. ఈ స్థాయిలో వలసదారులు రావడంతో స్థానికంగా భయాందోళన కనిపించింది. ముఖ్యంగా చాలామంది వలస యువకులు వీధుల్లో హంగామా చేశారు. దీంతో స్థానికులు ఆందోళన చెందారు. ప్రభుత్వం వీరిని అడ్డుకుని తిరిగి వారి దేశానికి పంపిస్తోంది. ఐరోపాకు చేరుకోవడానికి ప్రయత్నించే వలసదారులకు సెయూటా చాలా కాలంగా ఒక గమ్యస్థానంగా ఉంది. భారీ సంఖ్యలో ఒక్కసారిగా తరలి రావడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. స్పెయిన్ భద్రతా దళాల పటిష్ట చర్యలు, ప్రతికూల పరిస్థితుల దృష్ట్యా వీరిలో సుమారు 45,000 మంది వెనుదిరిగారు. అప్పటికే సరిహద్దు దాటిన వారికి సరైన ఆహారం, వసతి లభించడం లేదన్న సమాచారంతో చాలామంది నగరంలోకి ప్రవేశించడం అసాధ్యమని గ్రహించారు. ఈ ఉద్రిక్తతల క్రమంలో జరిగిన తొక్కిసలాట, నీటిలో మునిగిపోవడం వంటి ప్రమాదాల్లో 67 మంది మృతి చెందారు. పొరుగునే ఉన్న మొరాకో నుంచి సెయూటాలోకి ప్రవేశించడానికి సుమారు 1,800 మంది బ్రేక్ వాటర్ చుట్టూ ఈదుకుంటూ వెళ్లిన వారం రోజుల తర్వాత ఈ అనధికార వలస జరిగింది. స్పెయిన్ భూభాగాన్ని చేరుకునే లక్ష్యంతో కొందరు వలసదారులు ముందే ఈత నేర్చుకున్నారని తెలుస్తోంది. ఈ సంఘటనకు ముందు కొందరు ఫేస్బుక్ గ్రూపులలో వెట్ సూట్లు, ఫ్లిప్పర్లను అమ్మకానికి పెట్టారు. మరికొందరు సముద్రపు పరిస్థితుల గురించి అరబిక్ భాషలో సమాచారాన్ని, సెయూటాలోని తారాజల్ బీచ్ను ఎలా చేరుకోవాలో గూగుల్ మ్యాప్స్, స్క్రీన్ షాట్లను షేర్ చేసుకున్నారు. ఈ వలసదారుల సంక్షోభానికి అక్రమ రవాణా ముఠాలే కారణమన్నారు సెయూటాలో పర్యటించిన ప్రధాని పెడ్రో శాంచెజ్. జూన్లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వలసదారులు స్వార్థపూరితంగా అర్థం చేసుకున్నారని, అది దావానలంలా వ్యాపించిందని చెప్పారు. ఇది స్పెయిన్ ప్రాదేశిక సమగ్రతను ఉల్లంఘించడంగా అభివర్ణించారాయన.
ఆఫ్రికా దేశాలతో ఐరోపా సమాఖ్యకు ఉన్న ఏకైక భూ సరిహద్దు ఇదే. అందుకే ఆఫ్రికా నుంచి ఐరోపా దేశాలకు వలస వెళ్లేందుకు ఈ నగరాన్ని ప్రవేశ మార్గంగా భావిస్తారు. ఈ క్రమంలోనే సముద్రాన్ని ఈదుకుంటూ సరిహద్దులు దాటుకుంటూ 60,000 మందికి పైగా మొరాకో నుంచి సెయుటాకు దూసుకొచ్చారు. అలాంటి వాళ్లు ఇప్పుడు స్వచ్ఛందంగా వెనక్కి వెళ్లిపోతున్నారు. 2 రోజుల క్రితం మొరాకో రాజు 1000 మంది ఖైదీలకు క్షమాభిక్షను ప్రసాదించారు. చిన్న చిన్న నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మానవతా దృక్పథంతో వదిలేశారు. ఇలా విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్లోకి చొరబడినట్లు టాక్. జూలై నెల ఆరంభంలో సముద్రాన్ని ఈదుకుంటూ దేశంలోకి ప్రవేశించిన వారిని సరైన ప్రక్రియ లేకుండా తక్షణమే వెనక్కి పంపించొద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. ఈ 2 కారణాలతో వలస సంక్షోభం ఏర్పడింది. వలస ఉప్పెన ఆ దేశమంతా అలజడి రేపింది. సరిహద్దుల్లో నిరంతర నిఘా ఉన్నప్పటికీ మొరాకో నుంచి వలసదారులు ఫెన్సింగ్ ఎక్కి స్పెయిన్లోకి ఎంటర్ అవ్వడం కొత్తేం కాదు. వలసదారులు స్పెయిన్ భూభాగమైన సెయూటా నగరాన్ని ఎందుకు ఎంచుకున్నారు? అటు స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పు, ఇటు రాజు క్షమాభిక్షే కొంపు ముంచాయా? స్పెయిన్లోకి వలసల వరదకు ఇవే కారణాలా? స్పెయిన్లో వలస సంక్షోభం ఇప్పుడే తొలిసారి కాదు. గత కొన్నేళ్లుగా లాటిన్ అమెరికన్లు, ఆఫ్రికన్లు బోర్డర్ దాటేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ వలస సంక్షోభం 2021లో పీక్స్కు చేరుకుంది. 2 రోజుల్లో 10,000 మంది సెయుటా సరిహద్దుకు చేరుకోవడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ తర్వాత 2022లో మెలిల్లాలోకి ఎంటర్ అయ్యే క్రమంలో జరిగిన తొక్కిసలాటలో 23 మంది చనిపోయారు. మొరాకో నగరాలైన ఫ్రిడెక్, బెలియోనెక్ నుంచి దాదాపు 6 కిలోమీటర్లు సముద్ర మార్గాన్ని దాటేందుకు ప్రయత్నించి చాలా మంది చనిపోతూనే ఉన్నారు. తాజాగా గురు శుక్రవారాల్లో మొరాకో నుంచి 60,000 మంది వలసదారులు సరిహద్దులు దాటి స్పెయిన్లోని సెయుటా నగరంలోకి చొరబడినట్లు అధికారులు చెబుతున్నారు. దీన్ని నిర్ధారించే ఆధారాలేవీ వారి దగ్గర లేవు. మైగ్రెంట్స్లో అత్యధికులు సముద్రాన్ని ఈదుకుంటూ వచ్చిన వారే. ఈ క్రమంలోనే పలువురు నీటిలో మునిగిపోయారు. సరిహద్దును దాటే క్రమంలో 10ల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు. సెయుటా అనేది స్పెయిన్కు ఉన్న అటానమస్ సిటీ. ఈశాన్య ఆఫ్రికాలో ఉంది ద్వీపకల్పం. మొరాకో ఉత్తర తీరాన ఉన్న సెయుటాను స్పెయిన్ నుంచి జిబ్రాల్టర్ జలసంధి వేరు చేస్తుంది. ఆఫ్రికాతో భూ సరిహద్దు ఉన్న ఏకైక నగరం ఇది. ఆఫ్రికా వలసదారులకు యూరప్ వెళ్లేందుకు ఉన్న ఏకైక మార్గం కావడంతో వలసదారుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ సిటీలో 80,000 మంది నివసిస్తూ ఉంటారు. 1580 నుంచి స్పెయిన్ పాలనలో కొనసాగుతోంది. సెయుటా, మెలిల్లా స్పెయిన్ ఆధీనంలో ఉన్న భూభాగాలుగా కంటిన్యూ అవుతున్నాయి. మొరాకో మాత్రం దీన్ని ఇప్పటికీ అధికారికంగా గుర్తించలేదు. ఈ విషయంలోనే ఈ 2 దేశాల మధ్య కొన్నేళ్లుగా విభేదాలు కొనసాగుతున్నాయి. ఇక గత నెల ఆరంభంలో వలసదారులకు సంబంధించి స్పెయిన్ సుప్రీంకోర్టు కీలక తీర్పిచ్చింది. సముద్రాన్ని ఈదుకుంటూ దేశంలోకి ప్రవేశించిన వారిని సరైన ప్రక్రియ లేకుండా తక్షణమే వెనక్కి పంపించొద్దని అధికారులను కోర్టు ఆదేశించింది. భూమార్గంలో సరిహద్దు కంచెను దాటి వచ్చే వలసదారులకు ఈ తీర్పు వర్తించబోదని స్పష్టం చేసింది. ఈ ఉత్తర్వులు ఇటీవల సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. ఆ తర్వాత నుంచి స్పెయిన్కు వలసలు పెరిగాయి. స్పెయిన్లో అక్రమంగా నివసిస్తున్న వారికి నివాస, ఉపాధి కల్పించే దిశగా అక్కడి ప్రభుత్వం ఇటీవల చర్యలు మొదలుపెట్టింది. ఇది కూడా వలసల పెరుగుదలకు ఓ కారణమే. కోర్టు తీర్పుకు తోడు ఇటీవల మొరాకో రాజు ఖైదీలకు పెట్టిన క్షమాభిక్ష మరో కారణం. జూలై 30న మొరాకో రాజు పట్టాభిషేక వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ క్రమంలోనే 1000 మంది ఖైదీలకు రాజు క్షమాభిక్ష ప్రసాదించారు. చిన్న చిన్న నేరాల్లో జైలు శిక్ష అనుభవిస్తున్న వారిని మానవతా దృక్పథంతో విడిచిపెట్టారు. ఇలా విడుదలైన వారే సరిహద్దులు దాటి స్పెయిన్లోకి చొరబడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మరోవైపు ఈ వలసదారులను మొరాకో అధికారులే వాహనాల్లో తీసుకొచ్చి సరిహద్దుల్లో వదిలేసినట్లు కూడా విమర్శలు వస్తున్నాయి. మంచి ఉపాధి, ఉద్యోగం, ప్రశాంతమైన జీవితం కోసం ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి చాలామంది బోర్డర్ దాటేందుకు ప్రయత్నించడం ఎంతో కాలంగా జరుగుతూనే ఉంది. ఆఫ్రికన్ కంట్రీస్లో ఉన్న పేదరికం, హింసను తప్పించుకునేందుకు స్పెయిన్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉంటారు అక్కడి ప్రజలు. జూలై 30న కూడా 1000 మంది వలసదారులు సెయుటా దగ్గరకు చేరుకుని స్పానిష్ మట్టిని ముద్దాడేందుకు ప్రాణాలకు తెగించి ప్రయత్నించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో స్పెయిన్ సరిహద్దుల్లో పరిస్థితులు మారినట్లు చెబుతున్నారు. సెయుటా లేదా మెలిల్లా సిటీలకు ఎంటర్ అయ్యే క్రమంలో సముద్రం దగ్గర అదుపులోకి తీసుకున్న వలసదారులను మొరాకో పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఈ ఉత్తర్వులను దుర్వినియోగం చేసుకుని మానవ అక్రమ రవాణా చేసే ప్రమాదం ఉందని, సెయుటా ద్వారా యూరోప్లోకి అక్రమ వలసలు పెరిగే ప్రమాదం ఉందని స్పెయిన్ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే స్పెయిన్లోకి అక్రమ వలసల్ని అరికట్టడంలో మొరాకో ముందు నుంచి కఠిన చర్యలు తీసుకుంటూ వస్తోంది. సుప్రీంకోర్టు లేటెస్ట్ తీర్పుతో మొరాకో ఆశ్చర్యం వ్యక్తం చేసింది. వలసదారులను నియంత్రించే విషయంలో చేతులెత్తేసింది. కోర్టు తీర్పుతో బోర్డర్ దగ్గర మైగ్రెంట్స్ను కంట్రోల్ చేయలేమని తేల్చి చెప్పింది. ప్రస్తుత పరిణామాలు యూరప్పై తీవ్ర ప్రభావం చూపుతాయంటున్నారు. ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి బెటర్ లైఫ్ కోసం యూరప్కు వెళ్లేవారి సంఖ్య పెరుగుతున్న క్రమంలో ఇలాంటి పరిణామాలు అక్రమ వలసదారులు మరింత పేటరేగిపోయే ప్రమాదం ఉందని యూరోపియన్ కంట్రీస్ కలవరపడుతున్నాయి. యూరప్కు వలసలు తీవ్రంగా ఉన్న క్రమంలో 2015 తర్వాత వలసదారుల రాక తగ్గినట్లు చెబుతున్నారు.
యావరేజ్గా ఒక ఏడాదిలో 2 లక్షల మంది వలసదారులు యూరోప్కు వచ్చేవారు. అదే 2025లో 154,000 మంది వలస వెళ్లారు. ప్రస్తుతం సెయూటా దగ్గర ఉన్న పరిస్థితులపై ఇటలీ ప్రధాని జార్జియా మెలోని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వలసలను అరికట్టేందుకు అసాధారణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పుకొచ్చారు. నిజానికి దేశాల మధ్య సరిహద్దంటే ఎంతో హడావుడి, తనిఖీలు, కట్టడి కామన్. ఖండాంతర సరిహద్దైతే చెప్పనక్కర్లేదు. అలాంటిది ఆఫ్రికా, ఐరోపాల సరిహద్దుగా ఉన్న సెయూటా నగరంలోకి వేల మంది చొచ్చుకు రావడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది. మొరాకో, స్పెయిన్ సరిహద్దుల్లో నెలకొన్న అలజడి ఐరోపాను దిగ్భ్రాంతికి గురిచేసింది. మొరాకో నుంచి వేలాది మంది వలసదారులు సముద్రాన్ని ఈదుకుంటూ స్పెయిన్లోకి చొరబడడం కలకలం రేపింది. సరిహద్దులో సరైన బలగాలు లేక వలసదారులు చొచ్చుకు రావడంపై స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్పై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. సోషల్ మీడియా పుకారే ప్రధాన కారణమా అంటే అవును అనే పరిస్థితులే ఉన్నాయి. ఎందుకంటే సరిహద్దులు తెరిచుంచారని, భద్రత సడలించారని తప్పుడు ప్రచారం జరిగింది. ఇదే మంచి టైం అని వేలాది మంది మొరాకో నుంచి స్పెయిన్ బోర్డర్కి పరుగులు తీశారు. దీని వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉందనే అనుమానాలు ఉన్నాయి. అటూ ఇటూ నీళ్లతో ముడిపడిన ఓ చిన్న నగరమిది. ఎప్పుడు ఏ వైపు నుంచి ముప్పు ముంచుకొస్తుందో తెలియని టెన్షన్. స్పెయిన్ ఆధీనంలో ఉంటూ ఆఫ్రికా తీరాన్ని ఆనుకుని ఉంటుంది. ఇప్పుడు ఇది అభద్రతాభావాన్ని ఎదుర్కొంటోంది. కొన్ని గంటల వ్యవధిలోనే ఊహించని రీతిలో వేలాది మంది ఒకేసారి సరిహద్దులను దాటుకుంటూ రావడం కలకలం రేపింది. స్థానిక వ్యవస్థలన్నీ ఒక్కసారిగా స్తంభించిపోవడంతో సెయూటా ఎమర్జెన్సీ పరిస్థితిని తలపించింది. సరిహద్దుల్లో ఉన్నట్లుండి ఇంత పెద్ద ఎత్తున వలసవాదులు ప్రత్యక్షం కావడం వెనుక మానవ అక్రమ రవాణా ముఠాల హస్తం ఉన్నట్లు అనుమానాలున్నాయి. సరిహద్దులు తెరుచుకున్నాయని, భద్రతను సడలించారంటూ సోషల్ మీడియా, మెసేజింగ్ యాప్ల ద్వారా తప్పుడు ప్రచారమే ఈ అల్లకల్లోలానికి మూలమని టాక్. మొరాకో కొత్త రాజు ప్రమాణ స్వీకారం సందర్భంగా వేలాది మంది ఖైదీలకు క్షమాభిక్షలు ప్రసాదించారు. వెంటనే దేశం విడిచి వెళ్లాలనే ఫార్వర్డ్ మెసేజ్ ఈ వలసల వరదకు కారణమైంది. పేదరికం, నిరుద్యోగంతో అల్లాడుతున్న వేలాది మంది యువకులు, కుటుంబాలు నిజానిజాలు తెలుసుకోకుండానే ఇదే మంచి సమయం అనుకుని ఒక్కసారిగా సరిహద్దుల వైపు పరుగులు తీశారు. కొందరు ఎత్తైన కంచెలను దాటేందుకు ప్రయత్నించగా మరికొందరు ప్రాణాలకు తెగించి సముద్ర మార్గంలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరారు. మొరాకో, స్పెయిన్లను వేరుచేసే ఆనకట్టల చుట్టూ ఈదుకుంటూ చాలామంది వచ్చారు. మరికొందరు గాలితో నింపిన రింగులు, ఈత రెక్కలు ఉపయోగించి స్థానిక తీరాలకు చేరుకున్నారు. స్పెయిన్ భూభాగంలోకి అడుగుపెట్టిన తర్వాత కాలినడకన వస్తున్న జనసమూహాల ఫోటోలు బయటకొచ్చాయి. వీరిలో ఎక్కువగా యువకులు ఉన్నప్పటికీ మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. అధికారులు ఖచ్చితమైన సంఖ్యను ధృవీకరించినప్పటికీ ఆ ఒక్కరోజే దాదాపు 2,000 నుంచి 3,000 మంది వరకు సెయూటాలోకి ప్రవేశించినట్లు భావిస్తున్నారు. టోటల్గా 24 గంటల్లోనే 60,000 మంది వరకు ఈ చిన్న ఎన్క్లేవ్లోకి ప్రవేశించడంతో స్థానిక యంత్రాంగం చేతులెత్తేసింది. గతంలో కంటే ఈ సంఖ్య 5 రెట్లకు పైగా ఉండటం హైలైట్. సాధారణంగా వలసదారులు సెయూటాలోకి ప్రవేశించడానికి తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరం నుంచి ఈదుకుంటూ వస్తారు. కానీ ఈసారి వారు సరిహద్దు కంచె దగ్గరికే చాలా సులభంగా చేరుకోగలిగినట్లు కనిపిస్తోంది. ప్రారంభంలో కొంతమంది జెట్టీపై ఉన్న రాళ్ల వెంబడి నడుచుకుంటూ వచ్చారు. ఈ సమయంలో మొరాకో సరిహద్దు భద్రతా బలగాలు ఎక్కడ ఉన్నాయి, వలసదారులను వారు ఎందుకు ఆపలేదు అనే విషయాలపై క్లారిటీ లేదు. ఈ సముద్ర మార్గం తక్కువ దూరమే అయినప్పటికీ పరిస్థితులు మాత్రం చాలా ప్రమాదకరంగా ఉంటాయి. బలమైన అలలు, సరిహద్దు బ్యారియర్లను దాటుకుని వచ్చే క్రమంలో అనేక మంది మృత్యువాత పడుతున్నారని అధికారులు చెప్పారు. 2021 మే నెలలోనూ ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఆ ఏడాది కేవలం 2 రోజుల్లోనే మొరాకో నుంచి 8,000 మంది వలసదారులు స్పెయిన్లోకి ప్రవేశించారు. ఆ తర్వాత అంత ఎక్కువ స్థాయిలో చొరబాట్లు జరగడం మళ్లీ ఇప్పుడేనని స్పెయిన్ అధికారులు తెలిపారు. టారాహల్ సరిహద్దు దగ్గర వారిని అదుపు చేయలేక స్థానిక అధికారులు చేతులెత్తేశారు. వెంటనే జాతీయ అత్యయిక స్థితి విధించాలని, సరిహద్దుల్లో తిరిగి సాధారణ పరిస్థితులను నెలకొల్పేందుకు సైన్యాన్ని పంపాలని స్పెయిన్ ప్రభుత్వాన్ని వారు కోరారు. కానీ అత్యయిక స్థితి విధింపునకు ప్రభుత్వం విముఖత చూపింది. ఈ సడెన్ సునామీతో సెయూటా నగరంలో సాధారణ జీవనం పూర్తిగా నడిచిపోయింది. భద్రతా కారణం దృష్ట్యా వ్యాపార సంస్థలన్నీ క్లోజ్ అయ్యాయి. కేవలం మెడికల్ షాపులు మాత్రమే ఓపెన్ చేశారు. నిత్యావసర సరుకులు, పాలు, రొట్టెలు కూడా దొరకని పరిస్థితి. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని నగర ప్రభుత్వం నిర్వహించాల్సిన వార్షిక ఉత్సవాలను సైతం రద్దు చేసింది. రోడ్లపై ఎటు చూసినా గందరగోళం, అలజడి రాజ్యమేలాయి. భద్రతను పునరుద్ధరించేందుకు స్పెయిన్ ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగింది. స్థానిక పోలీసులకు అదనంగా సరిహద్దుల్లో బలగాలను, సైనిక దళాలను మోహరించింది. స్పెయిన్ ప్రధాని స్వయంగా ప్రాంతాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు. దేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించే చర్యలను ఉపేక్షించేది లేదని తేల్చి చెప్పారు. మరోవైపు మొరాకో అధికారులు కూడా సరిహద్దు సమీపంలో నిఘాను తీవ్రతరం చేశారు. సరిహద్దు ఒప్పందాల ప్రకారం అర్హత లేని వారిని తిరిగి మొరాకోకు పంపించే ప్రక్రియను స్పీడప్ చేశారు. ఇది స్పెయిన్, మొరాకోలకే పరిమితం కాకుండా
మొత్తం ఐరోపా సమాఖ్యను ఉలిక్కి పడేలా చేసింది. సరిహద్దుల భద్రతపై ఐరోపా దేశాల్లో మళ్లీ చర్చ ప్రారంభమైంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఫ్రెంచ్, ఇటలీ వంటి పొరుగు దేశాలు నిఘాను పెంచాయి. తాత్కాలిక పునరావాస కేంద్రాల ఏర్పాటు, బాధితులకు వైద్యం, ఆహారం అందించడం వంటి మానవతా దృక్పథంతో కూడిన చర్యలు ఒకవైపు జరుగుతున్నప్పటికీ అసలు ఈ సంక్షోభానికి శాశ్వత పరిష్కారం ఏమిటనేది ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో బిగ్ క్వశ్చన్గా మారింది. సియూటా, మెలిల్లాను మొరాకో కోరుకుంటూ ఉండడంతో చాలా కాలంగా ఆ దేశానికి ఈ రెండు నగరాల విషయంలో స్పెయిన్తో దౌత్య వివాదాలున్నాయి. ఈ రెండు భూభాగాలు స్పెయిన్లో అంతర్భాగాలని, తమ ప్రధాన భూభాగంలోకి సెమీ అటానమస్ ప్రాంతాలతో సమానమైన హోదాను ఇవి కలిగి ఉన్నాయని స్పెయిన్ స్పష్టం చేస్తోంది. ఈ వలసల వెల్లువ స్పెయిన్లో రాజకీయ ఉద్రిక్తతలను రేకెత్తించింది. ఐరోపా సరిహద్దులపై ఆందోళనల కారణంగా అసాధారణ చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఇటలీ హెచ్చరించగా, కొంతమంది ఐరోపా రాజకీయ నాయకులు రాజకీయ లబ్ధి కోసం ఈ సంక్షోభాన్ని వాడుకుంటున్నారని స్పెయిన్ ఫైర్ అయింది. ఎవరి వాదనలు ఎలా ఉన్నా భారీ వలసలు ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి.